మనోమయ ప్రపంచాన్ని దాటి అవతల ఉండే చైతన్యం ఏమిటి? ఒకటి భౌతికమయ శరీరం, దీనికి ప్రేరణ ఏది ఇస్తుంది? మనోమయ శరీరం ప్రేరణ ఇస్తుంది. మనోమయ శరీరానికి ప్రేరణ ఇచ్చేది ఆత్మ లేదు పరమాత్మ చైతన్యం. ఈ పరమాత్మ చైతన్యాన్ని అతివేగంగా అతి తీవ్రంగా కలిగించేటువంటి శక్తి మన పవిత్ర భారత ధరణి అణువణువున నిండుంది కనుక మనం గురువుల వారికి, తల్లికి, తండ్రికి, గురువుకు, గోవుకు, దైవానికి సాష్టాంగ దండ ప్రమాణం చేసేటువంటి పద్ధతి మన ఋషులు చెప్పిండు. ఎట్లా? కరయుగములు చరణంబులు ఉరము లలాటస్థలంబు ఉరివిని దరగన్ ధర నిలిపి మోపి మ్రొక్కిన తరగున సాష్టాంగ బండు సజ్జనుడిగా అని. కనుక సజ్జనుడు ఈ విధంగా చెప్పింది కనుక ఆయన నేను ఈ విధంగా మన పవిత్ర భారత ధరణికి నేను సాష్టాంగ తపస్సు చేస్తున్నాను. అటువంటి మహాత్ములు తెలుసుకున్న ప్రయోజనం. కానీ మామూలుగా నేను పల్లెటూరులో ఒక రైతుగా జీవితం ఎలా చేసుకుంటున్నా. ఇక మా రైతుల కష్టాలు, రాముని పరిపాలన కానీ పోని అశోకుని పరిపాలన, బౌద్ధ గురువు అయింది కదా, పోదు తుపాకీ కాడు మావో చెట్టుము, చెంగీస్ ఖాను, హిట్లరు ఇటువంటి తుపాకీ గాళ్ళు కూడా ఉండరు. వీడు ఎవడేం చేసినా కానీ ఏం చేస్తుంటే మానవ జాతికి, మానవ జాతి ఉక్కులు తినేటువంటి ఋషులకు, మానవ జాతిని నమ్మికొచ్చేటువంటి దేవుళ్లకు నైవేద్యాలు, ఫలపుష్పాలు, వాళ్ళకు అర్పించే దంద్యాలు, వాళ్ళకి అర్పించే గుడ్డలు అన్నీ ఎవరైతే పండిస్తున్నామో వాళ్ళకి న్యాయం చేయలేకపోతుంది. మేము పండించిన పత్తి బట్టలు వేస్తాం, బట్టలు ఆయనకపోతే వాళ్ళు చెప్పిన రేటుకి తెచ్చుకోవాలి. కానీ మేము పండించిన పత్తికి